నమస్తే. ఏపీలో ఒక వింత చోటు చేసుకుంటుంది. వైసీపీ నాయకులు లబోదీపం అంటూ డీజీపీ గారిని కలిసి 15 రోజుల్లో 14 చోట్ల దాడులు జరుగుతున్నాయని చెప్పి వైసీపీ కార్యాలయం మీద, వైసీపీ కార్యకర్తల మీద అని చెప్పి కంప్లైంట్ అయితే చేసింది. అయితే ఇది నిజమా కాదా అనేది మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం అండి. వైసీపీకి సంబంధించిన నాయకులు ఎవరైతే ఉన్నారో డీజీపీ గారికి ఒక లెటర్ అయితే ఇచ్చారు. ఏంటి అంటే 15 రోజుల్లో 14 చోట్ల దాడులు జరిగాయని చెప్పేసి. నిజంగా వాళ్ళు చెప్పేది ఎంతవరకు నమ్మొచ్చు అంటారు? అంటే ఇది ఎట్లా మొదలు పెట్టాలి అనేది కొంచెం తెలియట్లేదు. నిన్న మొన్నటి వరకు అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ప్రవర్తించింది అంటే ఎంత బరి తెగించి అడ్డగోలుగా పోలీసుల్ని ఎట్లా వాడుకొని ఏ విధంగా రాజకీయ ప్రత్యర్థుల్ని అణిచివేసింది అనేది ఇంకా పబ్లిక్ మర్చిపోలే. కొంచెం అసలు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కొన్ని రోజులు ఆగాలి. వాళ్ళు చేసిన దమనకాండని ప్రజలు మర్చిపోయే వరకు ఆగి ఇటువంటివి ఏదన్నా చేస్తే వాళ్ళకి ఏదైనా అడ్వాంటేజ్ ఉంటుంది. ఇది ఎట్లా ఉందంటే మొత్తం వాళ్ళు చేసిన అసలు ఒకట రెండా ప్రతిరోజు దౌర్జన్యమే. ప్రతిరోజు ఈ అన్యాయాలు అక్రమాలు తీసి పక్కన పెడితే దౌర్జన్యం చెయ్యని రోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు సుఖంగా ఉన్న రోజు ఈ 5 సంవత్సరాల్లో ఒక్కటైనా ఉందా? అంత దాష్టికాలు చేశారు, అంత దౌర్జన్యాలు చేశారు. ముందు వాళ్ళ మోడస్ ఆపరండి ఏంటంటే ఫస్ట్ తెలుగుదేశం మీద అటాక్ చేయటం మొదలుపెట్టారు. తెలుగుదేశం నాయకుల్ని అరెస్ట్ చేయటం మొదలుపెట్టారు. ప్రజలు స్పందించాల. వీళ్ళు ఏదో చేశారేమో అందుకని అరెస్ట్ చేస్తున్నారేమో అని అనుకున్నారు. చంద్రబాబు నాయుడు చెప్తూనే ఉన్నాడు, అయ్యా వీళ్ళు మా వాళ్ళు అక్రమాలు చేయటం వల్ల కాదు, ఇది రాజకీయ పరంగా జగన్మోహన్ రెడ్డి చేస్తున్న దౌర్జన్యం, దయచేసి మీరు అర్థం చేసుకోండి అని చంద్రబాబు నాయుడు ఆ రోజున ప్రతిపక్ష నాయకుడిగా వివరించి చెబితే ప్రజలు పెద్దగా పట్టించుకోలేదు. 2 రాజకీయ పార్టీలు అట్లాగే చేసుకుంటాయిలే అనుకున్నారు. ఆ తర్వాత ఏమైంది? ఒక్కొక్కటి మాస్క్ అడిగినందుకు డాక్టర్ సుధాకర్ని మొత్తం భౌతికంగా నిర్మూలించడం దగ్గర నుంచి అసలు శిరోముండనం కేసులు, దాడులు, దౌర్జన్యాలు, స్థలాలు పొలాలు ఆక్యుపై చేయటం, ఇళ్ళు ఖాళీ చేయించటం, ఒక్కటి కాదు మొత్తం దౌర్జన్యాలన్నీ కూడా ప్రతి వ్యక్తి గడపని తొక్కినాయి. ఆ రోజున ప్రజలు అర్థం చేసుకున్నారు చంద్రబాబు నాయుడు ఇన్ని రోజుల నుంచి చెబుతున్నది ఏంటి అనేది. ఈ దౌర్జన్యం వాళ్ళ గడపకి తగిలిన తర్వాత ప్రజలు తెలుసుకున్నారు. అట్లా తెలుసుకున్నారు కాబట్టే ఈ రోజున ఇంత విప్లవం వచ్చింది ఆంధ్రప్రదేశ్లో. విప్లవం వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాషౌట్ అయిపోయింది. అయితే వీళ్ళు రాసిన లేఖలో చాలా వింతగా అనిపించేది ఏంటంటే, వీరు రాసిన లెటర్ అయితే డీజీపీ గారు, అయితే వీళ్ళు పోలీస్ శాఖ గురించి వాళ్ళ మీద చర్యలు తీసుకోమని చెప్పి పోలీస్ డిపార్ట్మెంట్కి ఇచ్చే లెటర్ని ఎలా చూడాలి? అదే ఆ లెటర్లో ఉన్న ప్రధానమైన అంశం ఏంటంటే వాళ్ళకి, వాళ్ళ కార్యాలయాలకి, వాళ్ళ కార్యకర్తలకి, వాళ్ళ నాయకులకి రక్షణ కల్పించటంలో పోలీసులు విఫలమవుతున్నారు కాబట్టి పోలీసుల మీద శాఖాపరమైన చర్యలు తీసుకొని వాళ్ళని ఉద్యోగాల నుంచి తీసేయాలి అని చెప్తున్నాడు. ఈ నాయకులు, జగన్మోహన్ రెడ్డి పంపించిన నాయకులందరూ అదే చెప్తున్నారు. అంటే ఏంటి? నిన్నటి వరకు పోలీసులను వాడుకుంది నువ్వే, అడ్డగోలుగా వాడుకున్నావు, నీకు కావాల్సిన వాడిని పెట్టుకున్నావు, వాడికి పోస్టింగ్లు ఇచ్చావు, వాడు నీకు వ్యతిరేకంగా ఉన్నవాడిని పక్కకి తప్పించావు. నువ్వు, నీ ఎమ్మెల్యేలు, నీ మంత్రులు డబ్బులు తీసుకొని వాళ్ళకి పోస్టింగ్లు ఇచ్చి వాళ్ళు డబ్బులు సంపాదించుకొని అందులో నీకు వాటా వచ్చేలాగా చేసుకున్నావు. ఇవే కదా చేసింది. ఇప్పుడుట పోలీసుల మీద శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని చెప్తారు. అంటే అసలు ఈ జగన్మోహన్ రెడ్డి పార్టీకి
వాళ్ళు ఈ ప్రజల్ని ఏమనుకుంటున్నారు అనేది నాకు చాలా పెద్ద డౌట్గా ఉంటుంది. అంటే ప్రజలందరూ ఒక ఫూల్స్ అనుకుంటారా? ఏమనుకుంటున్నారు ప్రజల్ని? అంటే ప్రజలందరూ కూడా నువ్వు చేసిన అకృత్యాలు దారుణాలు మర్చిపోయారు అనుకుంటున్నారా? ప్రజలని అసలు వాళ్ళని మనం ఈజీగా ఫూల్స్ని చేయొచ్చు అనుకుంటున్నారా? మీరు అన్నట్టు వాస్తవానికి అసెంబ్లీ సాక్షిగా అప్పట్లో మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా 23 స్థానాలు టీడీపీకి ఉంటే 4 నుంచి 5 స్థానాలు మేము లాగేస్తే ప్రతిపక్షంలోకి వెళ్ళిపోతారు అంటే 10% అన్నట్టు మాట్లాడి ఇప్పుడు 10% అసలు కాదు, అసలు ఎక్కడా కూడా లేదు అంటే ఇంత పచ్చి అబద్ధాలు ఆడడం అనేది ఓన్లీ వైసీపీకే. అంతే మీరు అంటే అసలు జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా మాట్లాడతాడనేది మొత్తం అందరికీ తెలిసిపోయింది. అన్ని అబద్ధాలే, ఒక్కటి కూడా నిజం ఏదో శాపం ఉంటుంది ఏదో సినిమాలో, నిజం చెప్తే చచ్చిపోతుంది, నిజం ఆ టైపులో చెప్తున్నాడు. ఈ జగన్మోహన్ రెడ్డి నాయకులు వీళ్ళు డీజీపీకి ఇచ్చిన లెటర్లో దౌర్జన్యాలు, వాళ్ళ పార్టీ ఆఫీసుల మీద దాడులు, అంత మాకు రక్షణ లేదు అని చెప్పారు కదా. ఏమేంటో చెప్పమంటారా? అంటే తెలుగుదేశం జనసేన చేసిన దౌర్జన్యాలు ఏంటో తెలుసా? విజయనగరం దౌర్జన్యం ఏంటి అంటే 200 మందితో పార్టీ బిల్డింగ్ ముందు విజయనగరం ఎమ్మెల్యే అతిథి గజపతి రాజు ప్రెస్తో మాట్లాడారు. జనసేన యూత్ దౌర్జన్యంగా లోపలికి వెళ్ళారు. ఇది అంటే ఏం జరిగింది అక్కడ? నువ్వేం చేసావు? తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద అటాక్ చేసి అద్దాలు పాల్గొట్టి అక్కడ ఉన్న వాళ్ళకి రక్త గాయాలు చేస్తే దిక్కు లేదు. ఆ రోజున్న డీజీపీ వచ్చి భావ ప్రకటన స్వేచ్ఛ అండి, మనం ఏం చేస్తాం, వాళ్ళకి ఆవేశం వచ్చింది అన్నాడు. సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి వచ్చి ఏమన్నాడు? కోపం వస్తే దాడి చేయరా ఏదో అన్నాడు. దాడి చేసిన వాళ్ళకే పోస్టింగ్ కూడా ఇచ్చారు. పోస్టింగ్ అంటే అట్లా చేసిన వాళ్ళు ఈమె మొదటిసారి ఎమ్మెల్యే అయింది, అతిథి గజపతిరాజు. ఆమె మామూలు ఇది కాదు, అశోక్ గజపతిరాజు లాంటి సీనియర్ నాయకుడి కుమార్తె. ఆమె వచ్చి అక్కడ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టిందిట, ఎమ్మెల్యే మాట్లాడిందిట. జనసేన యూత్ దౌర్జన్యంగా లోపలికి వెళ్ళారట, ఇది ఒక పెద్ద నేరం, ఈ నేరం కింద ఆ పోలీసుల్ని సస్పెండ్ చేయాలి. ఓకే. ఆ తర్వాత అనకాపల్లిలో జూన్ 25వ తేదీన టీడీపీ జనసేన కాపు నాయకులు అండర్లైన్ దిస్, కాపు నాయకులు పార్టీ ఆఫీసులకు దౌర్జన్యంగా ప్రవేశించి ఏం చేశారు? ఆడ కూర్చొని భజన చేసి బయటకు వచ్చారా? ఏం చేశారు? అది లేదు. ఈస్ట్ గోదావరిలో 10 రోజుల ముందు ఏ రోజో తెలియదు, టీడీపీ నాయకులు 3 వచ్చి సైట్ చూసి తొందరలో బిల్డింగ్ కూల్ చేస్తాం, ఖాళీ చేసేయండి అని విచ్చలవిడిగా రౌడీయిజం చేశారు. అంటే ఏంది? ఇవన్నీ నేరాలు. తెలుగుదేశం పార్టీ వచ్చి అధికారంలోకి వచ్చిన 15 రోజుల్లో 14 నేరాలు జరిగినాయి అన్నారు కదా. ఆ 14 నేరాలు ఇవి. అయిపోయిందా? ఏలూరులో టీడీపీ ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణ చంటి, ఏలూరు మున్సిపల్ కమిషనరు మరియు టీడీపీ నాయకులు 100 నుంచి 150 మందితో దౌర్జన్యంగా వచ్చి మీడియాతో అడ్డగోలుగా మాట్లాడారు. మరి మీడియాలో బయటికి రావాలి కదా. అసలు మీడియాతో అడ్డగోలుగా మాట్లాడే కొడాలని నేను పక్కన కూర్చోబెట్టుకొని ఈయన చెబుతున్న కబుర్లు ఇవి. అంటే మీడియాలో మాట్లాడితే అది దౌర్జన్యం చేసినట్టు ఆ సంబంధిత పోలీసు అధికారి మీద చర్య తీసుకోవాలని వైసీపీ అడుగుతున్నది. పల్నాడులోట జూన్ 25వ తేదీన టీడీపీ ఎమ్మెల్యే అరవింద్ బాబు వారి పార్టీ కార్యకర్తలతో పార్టీ ఆఫీస్కి దౌర్జన్యంగా వచ్చి భయభ్రాంతులకు గురి చేశారు. మీ పార్టీలో ఉన్నదే రౌడీలు, మిమ్మల్ని భయభ్రాంతులకు గురి చేసే రౌడీ ఇంకెవడుంటాడు? సాధారణ ప్రజలను అయితే భయభ్రాంతులకు గురి చేస్తారు, నీ పార్టీలో ఉన్నదే రౌడీలు కదా. అసలు వాళ్ళ పార్టీ ఆఫీస్కి వాళ్ళు వెళ్తుంటే వీళ్ళు భయపడి వాళ్ళ మీద తోయడానికి దీన్ని అలా చూడరు. దీని మీద పోలీసులను సస్పెండ్ చేయాలని బాపట్ల ఎమ్మెల్యే వేగేసిన నరేంద్ర వర్మరాజు పార్టీ శ్రేణులతో కలిసి దుర్మార్గంగా మీడియా సాక్షిగా పార్టీ ఆఫీసులోకి ప్రవేశించి దౌర్జన్యం చేశారు. ఏం దౌర్జన్యం చేశారు తెలీదు. నెల్లూరు జిల్లాలో జూన్ 25వ తేదీన దాదాపు 40 మంది జనసేన కార్యకర్తలు వచ్చి వాచ్మెన్ని ఇక్కడ నుండి వెళ్ళిపో, మేము ఈరోజు భవనాన్ని స్వాధీనం చేసుకుంటాం
అని బెదిరింపులకు దిగారు. తస్సదయ్యా, నువ్వు 5 ఏళ్ళు చేసిందే ఇది కదా. అవును. అసలు ఇక్కడ దౌర్జన్యం ఏం జరిగింది, ఎవరి మీద చర్య తీసుకోవాలి అంటే పోలీసులట ఇటువంటి వాటి మీద చర్య తీసుకోలేదు కాబట్టి పోలీసుల్ని సస్పెండ్ చేయాలని అడుగుతున్నారు. కర్నూలులో టీడీపీ నాయకులు ఎన్నికల ఫలితాల తర్వాత రోజున వచ్చి మీడియా సాక్షిగా దౌర్జన్యానికి పాల్పడ్డారు. ఎవరి మీద పాల్పడ్డారు, ఏమి దౌర్జన్యం చేశారు, ఏమన్నా రక్తగాయాలు అయినాయా, ఎంతమందికి రక్తగాయాలు అయినాయి తెలియదు. నంద్యాలలో మంత్రి ఫారూక్ అబ్బాయి నిర్మాణ ప్రదేశానికి వచ్చి భయభ్రాంతులకు గురి చేశారు. ఏమి కంప్లైంట్లు అయ్యా, అసలు మీకు కంప్లైంట్లు రాయడం కూడా తెలీదు. ఎక్కడన్నా ఇన్సిడెంట్ జరిగితే కదా జగన్ గారు ఇవన్నీ కల్పించి రాసుకునేవన్నమాట. అంటే సోషల్ మీడియాలో ప్రచారం చేసుకోవడానికి తెలుగుదేశం మా మీద దౌర్జన్యం చేస్తుంది, తెలుగుదేశం మా మీద దౌర్జన్యం చేస్తుంది అని ఎక్కడైనా సానుభూతి జనరేట్ అవుతుందేమోనని ఆ సానుభూతి జనరేట్ కావడానికి చేస్తున్న పిచ్చి ప్రయత్నం. అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్, జిల్లా టీడీపీ అధ్యక్షుడు వెంకట శివుడు యాదవ్ ఇతర ముఖ్య నాయకులతో వచ్చి మేము స్వాధీనం చేసుకుంటామని బెదిరించారు. ఏం స్వాధీనం చేసుకుంటారు, బెదిరిస్తే నువ్వు బెదిరిపోయేంత చిన్నవాడివా, పెద్ద రౌడీలు అక్కడ ఉన్నారు, బెదిరించారట. అది నేరం అంట. దీన్ని ఆపలేనందుకు పోలీసుల్ని సస్పెండ్ చేయాలట. జూన్ 24వ తారీఖున సత్యసాయి జిల్లాలో టీడీపీ నాయకులు పార్టీ కార్యాలయానికి దురుద్దేశపూర్వకంగా వచ్చి భయభ్రాంతులకు గురి చేశారు. వైఎస్ఆర్ జిల్లాలో టీడీపీ ఎమ్మెల్యే మాధవిరెడ్డి మరియు దాదాపు 150 మంది టీడీపీ కార్యకర్తలు వచ్చి మీడియా ముఖంగా బెదిరింపులకు దిగారు. అంటే అక్కడ ఎమ్మెల్యే మాధవిరెడ్డి వచ్చేవో కొన్ని విషయాలు జగన్మోహన్ రెడ్డి ఎట్లా చేశాడు ఏంటి అనేది ఏదో ఒక విషయాలు చెప్పింది. ఆమె చెప్పిందిట అది దౌర్జన్యం అంట. అంటే మీడియా దగ్గరికి వచ్చి మాట్లాడటం దౌర్జన్యం చేసినట్టు లెక్క. ఇంటికి వచ్చి మర్డర్ చేసి ఆ డెడ్ బాడీని వెనక డిక్కీలో వేసుకొని వెళ్ళి ఆ తాలూకు ఆయన తాలూకు భార్యకి ఇచ్చేసి నీ మొగుడిని నేనే చంపాను, తీసుకో నీ డెడ్ బాడీ ఇస్తున్నాను నీ మొగుడిది అని ఒక ఎమ్మెల్సీ చెప్పిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అటువంటి ఎమ్మెల్సీని మర్డర్ చేసిన ఎమ్మెల్సీని కనీసం పార్టీ నుంచి సస్పెండ్ చేయడం పక్కన పెట్టు, షోకాజ్ నోటీస్ కూడా ఇవ్వాల. ఇటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చి కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి వచ్చి ప్రెస్తో మాట్లాడితే ఆ దౌర్జన్యం అంట, అది బెదిరింపులకి దిగటంట. ఆ తర్వాత అన్నమయ్య జిల్లాలో మంత్రి రాంప్రసాద్ రెడ్డి టీడీపీ కార్యకర్తలు దౌర్జన్యంగా ప్రవేశించి భయభ్రాంతులకు గురి చేశారు. ఏమి కంప్లైంట్లు అయ్యా, నీకు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి కంప్లైంట్ చేయడం కూడా రాదు. అసలు ఏమైనా జరిగితే కదా నువ్వు కంప్లైంట్ చేయాల్సింది. ఏమీ జరగకపోయినా కంప్లైంట్ ఇవ్వాలని, దీన్నంతా సోషల్ మీడియాలో ప్రచారం చేసుకోవాలని, దీని మీద మొత్తం వాళ్ళకి సంబంధించిన మేధావులతోటి విశ్లేషణ చేయించి చూసారా తెలుగుదేశం మా మీద కక్ష సాధింపుకు దిగింది అని చెప్పటం, ఈ మేధావులందరూ విశ్లేషించటం, దీన్ని అందరూ ప్రజలు నమ్మి అయ్యో జగన్మోహన్ రెడ్డికి అధికారం పోంగానే తెలుగుదేశం పార్టీ దౌర్జన్యం చేస్తుందే, అయ్యో పాపం అనాలని, ఇవన్నీ ప్రయత్నాలు, వృధా ప్రయాస. వీళ్ళు పెట్టిన ఫోటోలు చూస్తే మీరు చూడండి, అతిథి గజపతిరాజు మీడియాతో మాట్లాడుతున్న ఫోటో పెట్టారు. తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి చేసినప్పుడు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభి ఇంటి మీద దాడి చేసినప్పుడు, తెలుగుదేశం నాయకుడు చింతకాయల విజయ్ ఇంటి మీద దౌర్జన్యంగా దాడి చేసినప్పుడు, ఇట్లా చెప్పుకుంటూ పోతే అప్పటి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడిని ఏ విధంగా పాశవికంగా కర్కశంగా పోలీసు జీపులో వేసుకొని తీసుకొచ్చారా ఆ రోజున. ఈరోజు ఇప్పుడు మంత్రిగా ఉన్న కొల్లు రవీంద్రని ఎంత నీచంగా ఎట్లా అరెస్ట్ చేశారు. ఇటువంటి విషయాలు చెప్పుకుంటూ పోతే వాటికి సంబంధించిన ఫోటోలు రిలీజ్ చేసి పోలీసుల్ని
అయ్యా మమ్మల్ని వేధింపులు ఆపండి అని ప్రాధేయపడితే విన్న నాదుడు లేడు. అవును. 70,000 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద కేసులు పెట్టిన దుర్మార్గపు పాలన అందించిన జగన్మోహన్ రెడ్డి ఈ రోజున వచ్చి అతిథి గైపతిరాజు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టిన ఫోటో, అన్ని ప్రెస్ కాన్ఫరెన్స్ ఫోటోలే. నువ్వు దౌర్జన్యం చేస్తే వీళ్ళు ఆ దౌర్జన్యం చేసిన ఇది దౌర్జన్యం, ఇదిగో ఇక్కడ అద్దాలు బయలునే, ఇదిగో వీళ్ళకి తలకు గాయాలైనాయి అని ఫోటోలు పెట్టాలి కదా. బాపట్ల జిల్లాలో మొత్తం వచ్చి వీళ్ళందరూ తెలుగుదేశం వాళ్ళు వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్రమంగా నిర్మించిన భవనం ముందర వచ్చారుట. ఇది దౌర్జన్యంగా ప్రవేశించడంట. నువ్వు ఆఫీసుని గవర్నమెంట్ స్థలంలో అక్రమంగా నీకు నువ్వు కేటాయించేసుకొని నీ పార్టీకి అక్రమంగా భవనం నిర్మించడమేమో కరెక్టు. తెలుగుదేశం వాళ్ళు వెళ్ళి ఆ భవనం చూడటం తప్పుట, వీళ్ళ మీద కేసులు, వీళ్ళ మీద కాదు, దీన్ని ఎలవ్ చేసిన పోలీసుని సస్పెండ్ చేయాలని అడుగుతున్నారు. అయితే మనం చూసుకుంటే సార్, ఋషికొండ ప్యాలెస్ని కూడా ఎవరిని కూడా చూడనివ్వలేదు. ఏదైతే గంటా శ్రీనివాస గారు వెళ్ళి మీడియా ముఖంగా చూపించిన తర్వాత అద్భుతాలన్నీ బయటపడ్డాయి. ఇప్పుడు నాకు తెలిసి వైఎస్ఆర్సీపీకి సంబంధించి వాళ్ళు నిర్మించుకున్న భవనాన్ని కూల్చకుండా కానీ లేదా అక్రమ కట్టడాలని రేపొద్దున కూల్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి దీన్ని పెద్ద ఎత్తున చేస్తానికే ఇలాంటివన్నీ చేసిందాము. మొత్తం కరెక్ట్. దీన్ని ఏంటంటే డైవర్షన్ పాలిటిక్స్. అధికారంలో ఉన్న 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు అంటే డైవర్షన్ పాలిటిక్స్ చేశాడు. ఇప్పుడు ఏంటి, అధికారం కోల్పోయిన తర్వాత డైవర్షన్ పాలిటిక్స్. రేపో మాపో ఈ అక్రమ కట్టడాలు కూల్చేస్తారు, అంతే. చేసే ముందు ఇలా దౌర్జన్యం చేశారని చెప్పి చెప్పుకోవడానికి. పోలీసులకి ఇచ్చిన కంప్లైంట్లో మంత్రి మడిపల్లి రాంప్రసాద్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్న ఫోటో, జగన్ దీని మీద, ఈ ఫోటో మీద ఎవరి మీద యాక్షన్ తీసుకోవాలి? మంత్రి వచ్చి మీడియాతో మాట్లాడుతున్న ఫోటో పెడితే ఎవరి మీద యాక్షన్ తీసుకోవాలి? కనీసం దుర్భాషలు ఆడుతున్నా సరే యాక్షన్ తీసుకోవచ్చు. అసలు దుర్భాషలు ఏంటండి? ఆ కొడాలి నాని నిన్న మొన్న వచ్చి కూడా మళ్ళీ బూతులు తిడుతూనే ఉన్నాడు కదండి. అమ్మమ్మ కూడా ఆడమ్మ కూడా అని మాట్లాడుతూ నిన్న మొన్న కూడా వచ్చి బూతులు తిట్టిపోయాడు. మరి అప్పుడు కూడా పోలీసు వాళ్ళ మీద, పోలీస్ శాఖ మీద తీసుకోవాల్సి వస్తుందంటారా? ఈ తరహాలో జగన్మోహన్ రెడ్డి చేసే అంటే ఇవన్నీ తప్పుడు కంప్లైంట్లు ఇచ్చి మొత్తం ప్రజల్ని తప్పుదో పట్టిద్దామని మళ్ళీ ప్రయత్నం మొదలుపెట్టాడు జగన్మోహన్ రెడ్డి. ఈ విషయాన్ని అందరూ అర్థం చేసుకొని ఈ పోలీసులందరినీ సస్పెండ్ చేయాలని జగన్మోహన్ రెడ్డి అడుగుతున్నాడు. ఈ పోలీసులందరినీ సస్పెండ్ చేయాలట. అంటే నిన్న మొన్నటి వరకు నీ దగ్గర పనిచేసిన పోలీసులేనా ఇప్పుడు కొత్తగా చంద్రబాబు నాయుడు ఈ 15 రోజుల్లో రిక్రూట్ చేసుకున్నాడా? అంటే నీ దగ్గర ఉన్నప్పుడు పోలీసులు మంచివాళ్ళ? ఈ రోజున ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రశాంతంగా ఉంది. ఈ రోజున వచ్చి పోలీసులను సస్పెండ్ చేయాలని అడుగుతున్నాడు. ఇటువంటి కుళ్ళు, కుట్ర, కుతంత్రమైన రాజకీయాలు మానుకోవాలని మొత్తం ప్రజాస్వామ్యవాదులందరూ ఈ జగన్మోహన్ రెడ్డిని కోరుతున్నారు. సో చూద్దాం సార్, ఖచ్చితంగా ప్రజలు కూడా అన్నీ గమనిస్తూనే ఉన్నారు, వాళ్ళు చెప్పే పచ్చి అబద్ధాలు కూడా వింటూనే ఉన్నారు. కానీ ప్రజలు ఇంత బుద్ధి చెప్పిన తర్వాత కూడా మళ్ళీ అదే అబద్ధం అన్నా సరే ఎటువంటి ఫలితం ఉండదని అయితే వాళ్ళైతే అర్థం చేసుకోవాలని కోరుకుందాం. నమస్తే. నమస్కారం.